రిచ్నెస్ రావడం వల్ల పిల్లలు ఎవరు వేసుకున్నా, టీనేజర్స్ ఎవరు వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇది. అంటే కోటా శారీ కట్టామో పెద్దవాళ్ళలా కనిపిస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం ఉండదు డెఫినెట్ గా ఇది వేసుకుంటే. సో టీనేజర్స్ కి ఇలా డిజైన్ చేశారు. సో ఇంకా మళ్ళీ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఏంటంటే జస్ట్ ప్లెయిన్ అట్లా ఎవరు లైక్ చేయట్లేదు. మిడిల్ ఏజ్ ఉన్నా కూడా ఇంకొంచెం డీసెంట్ గా ఉండే వర్క్ ఏదైనా కావాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం కూడా మనము ఈ కోటాలోనే డిజైన్ చేయడం జరిగింది. అది కూడా నేను చూపిస్తాను. ఓకే, మిడిల్ ఏజ్ వాళ్ళకైతే మనం ఏంటంటే బోర్డర్స్, ప్యాచెస్ వీటితో ఏంటంటే చాలా మంది లైక్ చేయరు అట్లా. అంటే చిన్న పిల్లల్లాగా ఉంటుంది, అంటే మా అమ్మాయిలు అదే కట్టుకోవడం, మేము అదే కట్టుకోవడం అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో వాళ్ళ కోసం అని ఏంటంటే మనం ఇదే కోటా మీద లైట్ వర్క్, హెవీ వర్క్ కూడా కోటా మీద అసలు ఉండదు, ఎక్కువ నిలబడదు. అంటే క్లాత్ చాలా సన్నగా ఉంటుంది, డెలికేట్ గా ఉంటుంది క్లాత్, కాబట్టి ఎక్కువ హెవీ వర్క్ రాదనమాట. సో దానికోసం అని చెప్పేసి మనము బంజారా వర్క్ అని ఒకటి స్టార్ట్ చేసాము. ఈ కోటా మీద చాలా బాగుంటుంది, అది చాలా డీసెంట్ గా ఓన్లీ థ్రెడ్ వర్క్ లో మిర్రర్స్ ఇచ్చి అది చేయడం జరుగుతుంది. అది ఏంటంటే ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటది. సో శారీకి వచ్చేసి మనం ఆల్ ఓవర్ మొత్తంగా ఇలాంటి ఫ్లవర్స్ ఇస్తాము. ఓకే, టైప్ ఆఫ్ అంటే థ్రెడ్ వర్క్ వస్తుంది. సో ఇది హెవీగా ఉండదు, సింగిల్ థ్రెడ్ తో మనం ఇస్తాం కాబట్టి చాలా డెలికేట్ గా ఉంటుంది వర్క్. ఓకే, తర్వాత మధ్య మధ్యలో మిర్రర్స్ ఇస్తే దాని వల్ల కూడా మనకి అట్రాక్షన్ వస్తుంది. ఓకే, సో ఇదంతా వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి, మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ వర్క్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తాయి, వర్క్ మాత్రం సేమ్ ఉంటుంది. వేరే టైప్ ఆఫ్ మనం ఏమైనా స్టోన్స్ యూజ్ చేసి లేదంటే ఇంకేదైనా యూజ్ చేస్తే ఇది వెయిట్ వల్ల శారీ నిలచోదు. అందువల్ల థ్రెడ్ వర్క్ ఇస్తే సరిపోతుంది వచ్చేస్తాం. తర్వాత ఇది యాక్చువల్ డీసెంట్ శారీ కాబట్టి దీన్ని చాలా రిచ్ గా చేసిన దీనికి ఉన్న డీసెన్సీ కూడా పోతుంది అనమాట. సో ఈ శారీకి ఏంటంటే జస్ట్ సింపుల్ గా బూటీస్ ఇచ్చారు, అక్కడక్కడ మిర్రర్స్ ఇచ్చారు. అండ్ ప్లెయిన్ గా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది 40 నుంచి 60 వరకు ఎవరైనా కట్టుకోవచ్చు. సో దీనికి బ్లౌజ్ కూడా కొంచెం డిజైన్ చేసాం. యాక్చువల్ ఏంటంటే ఇదే బ్లౌజ్ మీద చేస్తే ఆ మెటీరియల్ కూడా అంత డ్యూరబిలిటీ ఉండదు. దాని వల్ల ఏంటంటే దీనికి కూడా మనం బ్లౌజ్ కి రా సిల్క్ మెటీరియల్ తీసుకొని దానిపైన డిజైన్ చేసాము. అది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్. చూపించండి. బ్లౌజ్ కూడా ఏంటంటే మనము మరీ హెవీగా కాకుండా జస్ట్ నెక్ లైన్ లోనే అంటే మొత్తం ఆల్ ఓవర్ గా అట్లా హెవీగా ఇవ్వకుండా జస్ట్ నెక్ లైన్ డిజైన్ చేయడం జరిగింది. సేమ్ అవే ఫ్లవర్స్ మనము నెక్ లో కూడా తీసుకుంటాం. కాకపోతే కాంట్రాస్ట్ కలర్ ఇవ్వడం వల్ల కొంచెం మంచి లుక్ ఉంటుంది, బ్రైట్నెస్ వస్తుంది కాబట్టి మనం ఈ కాంట్రాస్ట్ తీసుకోవడం జరిగింది మెటీరియల్. ఇది కూడా మనం ప్యూర్ రా సిల్క్ మెటీరియలే వాడతాము. శారీ కంటే కూడా బ్లౌజ్ మీద వర్క్ వల్ల, బ్లౌజ్ డిజైన్ వల్లనే కట్టుకునే శారీ గెటప్ వస్తుంది. సో అందుకే మేము కాన్సన్ట్రేషన్ ఎక్కువ బ్లౌజ్ చాలా ఎంత అందంగా ఉంటే అంత బాగుంటది అన్న ఉద్దేశంతో దీనికి వాడే మెటీరియల్ కానివ్వండి, లేదంటే డిజైన్ కానివ్వండి, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా చూసి తీసుకుంటూ ఉంటాం. దీనికి హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వస్తుంది. ఈ రకంగా సో జస్ట్ హ్యాండ్ కి వచ్చేసి బార్డర్ జస్ట్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది. తర్వాత ఫ్రంట్ లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ కనిపించకుండా ఫ్రంట్ పార్ట్ కూడా మనం వర్క్ ఇవ్వడం జరుగుతుంది. వన్ సైడ్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకొక సైడ్ ఎట్లా కనిపించదు కాబట్టి మనం ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వర్క్ మన ఫ్రంట్ సైడ్ లో కవర్ అవుతుంది. ఓకే, సో ఒకవైపు పళ్ళు పడిపోతుంది కాబట్టి రిమైనింగ్ వైపు కొంచెం డిజైన్ కనపడేలాగా ఒక సైడ్ మాత్రం చేసాం. ఇప్పుడు మనం ఓన్లీ బ్యాక్ వర్క్ చేసాం అనుకోండి, బ్యాక్ సైడ్ వర్క్ అనేది ఫ్రంట్ నుంచి కనిపించదు కాబట్టి అసలు ఏం వర్క్ ఉందనేది మనకు శారీ పక్కకు పెడితే కనిపించాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రంట్ వన్ సైడ్ కూడా వర్క్ ఇస్తాం అనమాట. ఓకే, సో చాలా బాగుందండి. చాలా అంటే డీసెంట్ గా ఉంది. డీసెంట్ శారీ మీద డీసెంట్ వర్క్ ఎవరైనా కూడా కట్టుకోవచ్చు. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటే ఎటువంటి మొహమాటం లేకుండా ఇలా డిజైనర్ శారీస్ కట్టుకోవచ్చు. మళ్ళీ ప్లస్ శారీ కట్టుకుంటే చాలా కంఫర్ట్ కూడా ఫీల్ అవుతారు. చాలా అనీజీగా అరే ఇది కట్టుకుంటే వెయిట్ గా ఉంది అట్లా ఉండదు, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. వర్క్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఓకే, సో మా సకలకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్వరూప గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.